అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ యార్. అలాగే మెంబర్షిప్ తీసుకొని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మాది కోరని ప్రేమ పార్ట్ 128తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు ఇది ఒక సస్పెన్స్తో కూడిన అందమైన ప్రేమ కావ్యమని గుర్తుపెట్టుకోండి యార్. అడ్వెంచర్ లేకపోతే థ్రిల్ ఏముంటుంది? రొటీన్గా ఉండకుండా రాయాలని ప్రయత్నిస్తున్నాను. ఇక మొదలు పెడదాం. అద్వైత్ ఆశ్రమానికి రాగానే అతని మనుషులు ముందుగానే చెప్పడంతో ఒకసారి మొత్తం చెక్ చేసి లోపలికి పంపిస్తారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయమంటే సేమ్ తను చెప్పాల్సింది చెబుతాడు. అదే మాట వాళ్ళు స్వామీజీకి చెప్పడంతో ఓకే మీరు గమనిస్తూ ఉండండి చాలు అని అతనికి రూమ్ చూపించి తర్వాత నా దగ్గరికి తీసుకురమ్మని అతని కుడిభుజమైన శిష్యుడితో చెప్పడంతో అతను బయటికి వచ్చి ఇతను మన ప్రత్యేక అతిథి, అతన్ని ఇబ్బంది పెట్టకండి అని రండి అని తీసుకువెళ్ళి ఒక రూమ్ చూపించి లగేజ్ అక్కడ పెట్టుకోండి, స్వామి మిమ్మల్ని తీసుకురమ్మన్నారు అనడంతో లగేజ్ అక్కడ పెట్టి అతనితో పాటు బయలుదేరుతాడు అద్వైత్. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళి ఎడం వైపు తిరిగాక స్వామీజీ ఆంతరంగిక మందిరంలోకి తీసుకువెళ్తారు అద్వైత్ని. అందులోకి ఎంటర్ అవ్వగానే అద్వైత్ అది చూసి ఓరిని, ఒక స్వామీజీకి ఎంత విలాసవంతమైన విశ్రాంతి మందిరం, జనాల సొమ్ముతో ఒళ్ళు కందకుండా ఏం సుఖాలు అనుభవిస్తున్నారు, మేమేమో ప్రాజెక్టులంటూ కోడింగ్లంటూ బుర్రలు పాడు చేసుకొని కష్టపడుతుంటే మీరు ఏకంగా 4 మంత్రాలు చదివి మాయమాటలు చెప్పి ఏమి సుఖాలు ఏమి భోగాలు అనుభవిస్తున్నారు. ఈ రోజుతో మీ చాప్టర్ క్లోజ్ లేరా, మా అన్న చేతిలో పడ్డావు కదా అనుకొని మొత్తం చూస్తూ ఉంటే రానాయనా కూర్చో ఇలా అని అంటాడు అతని ముందు ఆసనం చూపిస్తూ. భలే ఉందండి మీ విశ్రాంతి మందిరం అంటాడు చిన్న స్మైల్తో అద్వైత్. అతని శిష్యుణ్ణి వెళ్ళిపోమని చెప్పడంతో అతను పక్కకి వెళ్ళిపోతాడు. బయటికి కాకుండా వాళ్ళ మాటలు విననంత దూరంగా. మీరు మొహానికి మాస్క్ పెట్టుకునే ఉన్నారు, మాస్క్ తీయరా అని అడుగుతాడు స్వామీజీ. నాకు కొంచెం స్కిన్ ఎలర్జీ, అంటే నేను ఎక్కువ ఫారెన్లో ఉంటాను కదా, బయట వాతావరణం నాకు పెద్దగా పడదు, పైగా ఈరోజే వచ్చాను కదా, కొంచెం ఇబ్బంది, అయినా మీకోసం తీస్తాలేండి, ఇక్కడ పర్వాలేదు చల్లగానే ఉంది కదా అని ఒకసారి మాస్క్ తీసి నా పేరు రామ్, మీరు నా పేరు కూడా అడగలేదుగా అని నవ్వుతూ అంటాడు. అద్వైత్ తన అసలు రూపం కాకుండా దక్ష్ చెప్పడంతో రూపాన్ని మార్చి పార్లర్కి వెళ్ళి ఒక తొడుగు పెట్టించుకొని వస్తాడు. ఎలా అయితే మిస్టర్ ఎక్స్ మొహాలని మార్చి అందరినీ మాయ చేస్తున్నాడో ఆ విధంగానే గడ్డి పరక వాళ్ళ ఫోటోల్ని చూపించే ఉంటుందన్న అనుమానం. పైగా హాస్పిటల్లో ఉన్నట్లుగా మీడియా వాళ్ళు దక్ష రూపాన్ని చూపించడంతో ఏమాత్రం అనుమానం వచ్చినా అద్వైత్ ప్రమాదంలో పడతాడని ముందుగానే వేరే రూపంలోనే రమ్మని చెప్పేస్తాడు. ఉదయాన్నే ఆన్లైన్లో వెతికి మరీ మేకప్లు చేసే చోటుకి వెళ్ళి వేరే రూపం ఉన్న మాస్క్ని మొహానికి పెట్టుకొని వస్తాడు అద్వైత్. ఇంకేంటి బాబు విశేషాలు, ఏం బిజినెస్ చేస్తున్నావు, బిజినెస్ గురించి ఏదో మాట్లాడాలి అన్నావు, ఏంటి విషయం అని అడుగుతాడు స్వామీజీ. ఎవరిని ఎక్కువ రోజులు ఆశ్రమంలో ఉండనివ్వడం వాళ్ళకి అలవాటు లేదు, ఉంటే వాళ్ళు చేసే కార్యకలాపాలు తెలుస్తాయన్న అనుమానంతో 1 రోజు 2 రోజుల్లో హోమాలంటూ ఏవేవో చేసి మీ పని పూర్తయింది అంటూ డబ్బులు పిండేసి పంపించేస్తారు. అందుకే అద్వైత్ పని కూడా అలాగే పూర్తి చేయాలని కదిలిస్తాడు స్వామీజీ. బిజినెస్ విషయాలు మొత్తం చెప్పి ఇండియాలో కూడా నేను తిరుగులేని సామ్రాజ్యాన్ని స్థాపించాలన్న ఆశ, దానికి సహకరించే వాళ్ళు ఎవరూ లేరు, మీకెవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి, నమ్మకంగా ఉండాలి, వ్యాపారాన్ని చూసుకోవడానికి పెట్టుబడి ఎంతైనా నేనే పెట్టుకుంటా అని మాటల్లో పెట్టి ఫుల్గా మాయలో పడేస్తాడు స్వామీజీని అద్వైత్. అద్వైత్ మాటలు వింటున్న స్వామీజీకి నిజంగానే వీడు పొట్టి వెర్రి బాగులోడిలా ఉన్నాడు, మొత్తం పిండేయొచ్చు వీడి దగ్గర అని అనుకుంటూ ఆ అమ్మాయి వివరాలు చెప్పు బాబు, నేను ధ్యానంలో కూర్చుంటాను, సాయంత్రం 4 నుంచి 5 వరకు, ఆ టైంలో తప్పకుండా అమ్మాయి గురించి తెలుస్తుంది అని అంటాడు. వివరాలు చెప్పి ఆ అమ్మాయి లేకపోతే నాకు జీవితమే లేదు,
బతకాలి అన్న ఇంట్రెస్టులు కూడా లేదు స్వామి. చివరిసారిగా మీ మీదే ఆశలు పెట్టుకున్నాను. ఎలా అయినా నాకు తెలిసేలా చేయండి అని అంటాడు. తప్పకుండా బాబు, మళ్ళీ కలుద్దాం మనం. కాసేపు విశ్రాంతి తీసుకోండి అని అద్వైతిని రూముకి వెళ్ళిపోమ్మని చెప్పి తన శిష్యులిద్దరినీ పిలిచి గమనిస్తూ ఉండండి అని చెబుతాడు. అద్వైత్ మళ్ళీ వెనక్కి వచ్చి, మీరేమనుకోనంటే ఒకసారి ఆశ్రమాన్ని మొత్తం తిరిగి చూడొచ్చా? నాకు చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ అని అడుగుతాడు. మా వాళ్ళు చూపిస్తారు అని తన శిష్యులకి సైగ చేస్తాడు స్వామీజీ. మొత్తం తిప్పి చూపిస్తారు అద్వైత్కి. కొన్ని చోట్ల భారీ సెక్యూరిటీ ఉండడం, అటువైపు తనని తీసుకొని కూడా వెళ్ళకపోవడం గమనించి, ఏం చేస్తున్నారు అక్కడ? వీళ్ళు అమ్మాయిలతో ఏం వ్యాపారం చేయడం లేదు కదా అన్న అనుమానం వస్తుంది. అదే సమయంలో ఒకవేళ వదిన ఎక్కడేమైనా ఉందా అన్న అనుమానం కూడా వస్తుంది. కానీ దక్ష అన్న మాటలు గుర్తొస్తాయి. ఆశ్రమంలో ఎట్టి పరిస్థితుల్లో వాడు ఉంచుడు. ఎందుకంటే వాడు చేసే చీకటి పనికి అది అనువైన ప్లేస్ కాదు. ఎక్కడో చాలా సీక్రెట్ ప్లేస్లోనే ఉంచి ఉంటాడు. ఆ ప్లేస్ ఎక్కడనేది మనం తెలుసుకోవాలంటే ఈ స్వామీజీ మన చేతుల్లోకి రావాలి అని చెప్పింది గుర్తుకు రాగానే సైలెంట్గా అదేంటి అని అడగను కూడా అడగకుండా చూస్తూ ఉంటాడు అద్వైత్. వాళ్ళకి తెలియంది ఏంటంటే అద్వైత్ వీడియో కాల్ చేసి జోబులో ఫోన్ పెట్టుకోవడంతో దక్ష్ విజయ్ అదంతా చూస్తున్నారు అని. ఆశ్రమానికి పెద్ద వాళ్ళు వస్తూ ఉంటారా అని అడుగుతాడు అద్వైత్. హా, చాలా పెద్ద వాళ్ళు వస్తూ ఉంటారు. సమస్యలు లేని వాళ్ళంటూ లేరు కదా. వాళ్ళ సమస్యలకు ఇక్కడ పరిష్కారం దొరుకుతుందని వస్తారు. పరిష్కారం దొరకగానే ఊహించిన మొత్తంలో ఇచ్చి వెళ్తూ ఉంటారు. దానివల్ల ఇది నడిపించగలుగుతున్నాం అని చెబుతారు శిష్యులు. ఆశ్రమం గురించి, ఆ స్వామీజీ ఎప్పటి నుంచి ఉంటున్నాడు అని వాళ్ళని సరదాగా మాటల్లో పెట్టి కొన్ని తెలుసుకొని, మీరు నాకు బాగా నచ్చారు అని జోబుల నుంచి 2 డబ్బుల కట్టలు తీసి వాళ్ళని మాయ చేయడానికి చెరొక కట్ట ఇస్తాడు. అవి చూడగానే వాళ్ళు కళ్ళు మెరిసిన సీసీ కెమెరాస్ ఉంటాయి కాబట్టి, సార్ వద్దులేండి అంటుంటే, ఓహో అందరూ చూస్తున్నారనా? నా రూమ్లోకి వెళ్ళగానే ఇస్తానులే. నా దగ్గర మంచి ఫారెన్ సరుకుంది. నేను నైట్ డ్రింక్ చేయకుండా ఉండలేను. తాగొచ్చు కదా అని అడుగుతాడు అద్వైత్. అద్వైత్ స్వామి శిష్యులతో మాట్లాడుతూ, నేను నైట్ డ్రింక్ చేయకుండా ఉండలేను. ఎందుకంటే నా ప్రాణం నాకు కనిపించకుండా వెళ్ళిపోయింది కదా. ఆ బాధ చాలా ఎక్కువ. మామూలుగానే డ్రింక్ అలవాటు. ఇప్పుడు ఈ బాధలో తాగకపోతే అస్సలు నిద్ర పట్టదు నాకు. పిచ్చిగా బిహేవ్ చేస్తాను. కాబట్టి తాగొచ్చు కదా నేను. అందులో లోకల్ బ్రాండ్లు కాదులే, నా దగ్గర ఫారిన్ సరుకుంది. తాగి హ్యాపీగా బొజ్జుంటాను. ఇంకా ఈ శాకాహారం తినడం నా వల్ల కాదు. మాంసాహారం బాగా అలవాటు నాకు. అది దొరకదుగా ఇక్కడ. నేను సాయంత్రం బయటికి వెళ్ళి తినేసి రావచ్చా అని అడుగుతాడు అద్వైత్. ఆలోచనలో పడిన వాళ్ళని చూసి చిన్నగా నవ్వుకుంటూ, సర్లే సాయంత్రం సంగతి అప్పుడు ఆలోచిద్దాం. ఇప్పుడు నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను అని రూమ్కి రావడానికి వెన్ను తిరుగుతాడు అద్వైత్. అద్వైత్ వెనకే వస్తారు వాళ్ళు. రూమ్లోకి వెళ్ళాక, ఓకే మరి నేను రెస్ట్ తీసుకుంటాను, ఇంకా మీరు వెళ్ళండి అని అంటాడు. ఇద్దరూ కదలకుండా అక్కడే చేతులు నలుపుకుంటూ నిలబడడం చూసి నవ్వుకుంటూ, ఒక్క నిమిషం, మీకు ఇస్తానన్న డబ్బులు ఇవ్వలేదు కదా, మర్చిపోయాను అని జోబులో నుంచి 10,000 కట్టలు 2 తీసి చెరొకటి ఇస్తాడు. నాదంతా అమెరికన్ కరెన్సీ కదా, ఇంకా పూర్తిగా మార్చుకోవడం అవ్వలేదు. ఒక్కసారే మార్చుకున్నాక ఆశ్రమంకి డొనేషన్తో పాటు పెద్ద మొత్తంలో ఇస్తానులే మీకు కూడా అని చెప్పి, కొంచెం నాకు బయటకు వెళ్ళే అవకాశం లేకపోయినా నాన్ వెజ్ అందేలా చేయండి అని చెప్పి, ఇక మీరు వెళ్ళొచ్చు అని వాళ్ళని పంపించి డోర్ క్లోజ్ చేసేస్తాడు అద్వైత్. వెంటనే ఫోన్ తీసి విజయ్ నెంబర్కి రింగ్ చేసి బిజినెస్ డీల్ మాట్లాడుతున్నట్టుగా చాలాసేపు మాట్లాడతారు. అదంతా ఆ రూమ్లో సీసీ పెట్టే ఉంటారు. ఫుటేజ్లో చూస్తారు అన్న అనుమానం ఉండడంతో అది కూడా ఒక విధంగా ఉపయోగపడుతుంది అని మాట్లాడతారు ఇద్దరు. నిజంగానే వాళ్ళు సీసీ పెడతారు. అవన్నీ వింటూనే ఉంటారు. కాసేపు మాట్లాడి ఫోన్ కట్ చేశాక
ఎలా ఈ దొంగ స్వామిని బయటకు తీసుకువెళ్ళాలి అన్న ప్లాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు అద్వైత్. బావా, నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు అద్వైత్ ఫోన్ నుంచి మనం చూసిన వీడియో మొత్తం రికార్డ్ అయింది కదా, పోలీసులకి అది చూపించి అక్కడ ఏమైనా ఇల్లీగల్ కార్యకలాపాలు జరుగుతున్నాయేమో అని అనుమానంగా ఉందని మనం కంప్లైంట్ ఇస్తే ఉపయోగం ఉంటుందా? పోలీస్ రైడ్ చేయించి అతన్ని బయటికి తీసుకొస్తే అని అడుగుతాడు విజయ్. అదే నేను ఆలోచించకుండానే మిమ్మల్ని ఇంత దూరం రప్పించానా? ఇప్పుడు పోలీస్ రైడ్ చేయిస్తే అసలు పోలీసుల్ని ఆ గేటు లోపలికి వెళ్ళనిస్తారా జనాలు? ఇలాంటి వాళ్ళు ప్రజల్ని గుప్పెట్లో పెట్టుకొని పబ్బం గడుపుకుంటారు. అది ఒక సంస్థ లాంటిది. అడుగు కూడా పెట్టనివ్వరు ఎవరిని. వాడి బలహీనతనే మనం వాడుకొని వాడంతట వాడు బయటికి వచ్చేలా చేయాలి. అది నిజమే, కానీ అలా అంత తొందరగా మన వలలో పడతాడా? అడుగుతాడు విజయ్. నా అంచనా ప్రకారం అయితే మిస్టర్ ఎక్స్ ఇప్పుడు వాడి పని పూర్తి చేసుకునే పనిలో వాడు బిజీగా ఉన్నాడు. ఈ టైంలో వీడిని మాయ చేయడం చాలా సులభం. వీడు కేవలం వాడు నడిపించే మనిషని నాకనిపిస్తుంది. రెండే 2 మార్గాలు ఉన్నాయి. అద్వైత్ మాటలకి పడి వాడంతట వాడు అద్వైత్తో బయటికి వచ్చాడు. లేదు అంటే మన సెకండ్ ప్లాన్ ప్రకారం కాసేపు ఆశ్రమాన్ని గందరగోళంగా మార్చి వాడిని బయటికి తెచ్చేయడమే. ఏదైనా ఈ రాత్రి జరగాలి అని అంటాడు దక్ష్. మనోడు మ్యాక్సిమం మాటలతో బురిడీ కొట్టించేయగలడులే. మనం గడబిడ చేయకుండా సింపుల్గా మన పని అవుతుందని అనిపిస్తుంది అంటాడు విజయ్. నువ్వెప్పటికీ అప్పుడు వాడు ఫోన్ చేస్తే వీడియోస్ చూస్తూ ఉండు. నేను వాడు కర్ణాటక వాసి కాబట్టి ఈ చుట్టుపక్కల ఎలాంటి ప్రదేశాల్లో వాడు చేసే కార్యకలాపాలు లాంటివి చేస్తారో కనుక్కుంటాను. ఊరి నడిబొడ్డులో మనుషుల మధ్యలో అయితే వాడు అలాంటి సాహసాలు చేయడు. డెఫినెట్గా వాటికి కొన్ని ప్లేసులు ఉంటాయి. వాటిల్లోనే అలాంటి పనులు చేస్తారు. తెలుసుకునే ప్రయత్నం చేస్తాను అని బయటికి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి దక్ష్. మేము ఇంటికి బయలుదేరుతాం వదినా. అత్తయ్య మావయ్య ఉన్నారు కదా, నైని ఇక్కడే ఉంటుంది అని అంటారు సుప్రజ. వెళ్ళు, మొన్నటి నుంచి ఇక్కడే ఉండిపోయావు నువ్వు. పెద్దవాళ్ళ బాధ్యత ఉందిగా, వెళ్ళు. మీ ఆయన పాపం అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు అని అంటారు వైజయంతి గారు. ఏ న్యూస్ వచ్చినా వెంటనే ఫోన్ చేయండి వదినా అని చెప్పి వినీతిని తీసుకొని వెళ్ళబోతుంటే, వెళ్ళడం ఇష్టం లేకపోయినా భూమి లేని అక్కడ ఉండబుద్ధి కాక సైలెంట్గా వెళ్ళడానికి రెడీ అయిపోతాడు వినీత్ కూడా. నైని, భూమి గురించి తెలిస్తే వెంటనే చెప్పు, నేను వచ్చేస్తాను. నాకిక్కడ భూమి లేకుండా ఉండబుద్ధి కావడం లేదు. భూమి బాగా గుర్తొచ్చేస్తుంది, ఏడుపు వచ్చేస్తుంది నాకు అంటాడు వినీత్. తప్పకుండా చెప్తానన్నయ్య, నువ్వు ఇంట్లో నుంచి ఎక్కడికి బయటికి వెళ్ళకు, అమ్మని ఇబ్బంది పెట్టకు అని చెబుతుంది నైని. సరే అని సుప్రజ వాళ్ళతో వెళ్ళిపోతాడు వినీత్. అది స్టోర్ రూమ్ శుభ్రం చేసిందో లేదో చూద్దాం పద. ఉదయం నుంచి మనకి కుదరనే లేదు అటువైపు వెళ్ళడం అని ఇద్దరు స్టోర్ రూమ్కి వెళ్ళేసరికి ఒక వంతు క్లీన్ చేసి నడుం పట్టేసి అడ్డంగా పడిపోయిన గర్వికిని చూసి చీపిరితో 4 వాయించేస్తుంది ఆద్య. ఏంటి పని మానేసి అడ్డంగా పడుకున్నావు? ఉదయానికల్లా క్లీనింగ్ అయిపోవాలి అన్నాను. మధ్యాహ్నం అయింది కానీ క్లీనింగ్ అవ్వలేదు. సాయంత్రంలోపు పూర్తి చేయి, లేదంటే నిప్పుల మీద నిలబెడతా అని అంటుంది ఆద్య. ఇదేమైనా ఒక పూటలో అయిపోయేదా? ఎంతుందో చూసావు కదా, రేపు ఉదయం లోపు పూర్తి చేస్తాను అంటుంది భయంగా. ప్లాన్ చేసి ఫోన్లు చేసి మనుషుల్ని అప్పగించేసే అంత ఈజీ అనుకున్నావా ఈ పనులు చేయడం? సాయంత్రం నేను వచ్చేలోపు ఇంకా ఇలాగే ఉంటే మాత్రం చచ్చావే అని బయటికి వచ్చేస్తారు ఆద్యానైని. సాయంత్రం 6 గంటలకి మొదటిగా కొంచెం డబ్బు నొక్కేయాలని అద్వైతిని ధ్యాన మందిరానికి పిలిపిస్తాడు స్వామీజీ. చెప్పండి స్వామీజీ, ఏమైనా తెలిసిందా నా ప్రాణం గురించి అని అడుగుతాడు అద్వైత్. తెలిసింది బాబు, ఆ అమ్మాయి ఉత్తరాన ఉన్నట్లు తెలుస్తుంది. ఎవరో తనని మాయ చేసి తీసుకువెళ్ళారు. ప్రస్తుతం వాళ్ళ మాయలో ఉంది ఆ అమ్మాయి. అది పోవాలి అంటే హోమాలు చేయాలి.
అప్పుడే ఒక శక్తి ఆవిర్భవించి ఆ అమ్మాయిని మాయ నుంచి విడిపించేస్తుంది. ఈ హోమం చేయాలి అంటే చాలా ఖర్చుతో కూడిన పని అని అనగానే, చెప్పాను కదా స్వామి, ఎంత ఖర్చైనా పర్వాలేదు, మీరు మొదలు పెట్టండి అన్నట్లు నా దగ్గర అమెరికన్ కరెన్సీ చాలా ఉంది, దానిని మార్చాలి స్వామి అని అంటుండగానే దక్ష నుంచి ఫోన్ వస్తుంది. అబ్బా, ఈ బిజినెస్ కాల్స్ ఎక్కువైపోయాయి అని ఫోన్ లిఫ్ట్ చేసి హలో చెప్పండి అని అనడంతో అట్నుంచి చెప్పింది విని, అవునా, నిజమా, ఓకే ఓకే, 10 గంటలకు తప్పకుండా వస్తాను. అయ్యయ్యో, బిజినెస్ని ఎలా వదిలేసుకుంటాను, దేని పని దాందే, తను వచ్చేసరికి నేను నెంబర్ 1గా ఉండాలి కదా, అప్పుడే తను నన్ను చూసి గర్వపడుతుంది కదా. ఓ ష్యూర్, వచ్చేస్తాను 10 గంటలకల్లా, ఇంకేం ఏర్పాట్లున్నాయేంటి అక్కడ అని నవ్వుతూ అడుగుతాడు అద్వైత్. అవునా, బిజినెస్తో పాటు మందు విందు చిందు విదేశీ అమ్మాయిలతో అన్ని హంగులు ఉన్నాయా, ఓకే ఓకే, యా యా, వస్తాను అని స్వామీజీని ఓరకంటా చూస్తూ మాట్లాడతాడు అద్వైత్. అన్ని మాటలు వింటూ అతని మొహంలో ఎక్స్ప్రెషన్ మారిపోతుంటే చిన్న స్మైల్ చేస్తూ, ఓకే, నేను ఒక ఇంపార్టెంట్ పని మీద ఉన్నాను, తర్వాత రూమ్కి వచ్చాక మాట్లాడతాను అని అంటాడు అద్వైత్. అబ్బా, ఇక్కడికి అడుగు పెట్టాను, మంచి జరిగిపోయింది స్వామి, ఇప్పుడు నాకు పూర్తిగా నమ్మకం ఉంది, నా ప్రాణం నాకు దొరుకుతుందని అని అంటాడు అద్వైత్. ఏం జరిగింది నాయనా అని అడుగుతాడు దొంగస్వామి. బిజినెస్ స్వామి, మర్చిపోయాను మీకు చెప్పడం, ఇవాళ హోటల్కి మా ఫ్రెండ్స్, అంటే అమెరికాలో మిలీనియర్స్ వాళ్ళు కూడా వచ్చారు, అనుకోకుండా చూశాను. వాళ్ళు వచ్చిన కారణం ఏంటంటే ఒక బిజినెస్ డీల్ పని మీద 14 దేశాలు కలిసి ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నాయి. అది గనక సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తే ఆ ప్రాజెక్ట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రపంచంలోనే టాప్ బిలీనియర్స్ అయిపోతారు. ఆ ప్రాజెక్ట్ చేయడానికి అన్ని దేశాల నుండి బిజినెస్ మ్యాన్లు పోటీ పడుతున్నారు. అయితే ఇవాళ దానికి సంబంధించిన మీటింగ్ ఒకటి ఇక్కడ బెంగళూరులో ఏర్పాటు చేశారట. ఇండియాలో బిజినెస్కి బెంగళూరు ఫేమస్ కదా. రాత్రి 10 గంటలకి సమావేశం. ఒట్టి బిజినెస్ డీలే కాకుండా సరదాగా ఎంజాయ్ చేసే అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంట. విదేశీ అమ్మాయిలు, విదేశీ సరుకు, ఆటలు పాటలు చాలా ఉన్నాయంట. కాస్త నేను కూడా రిఫ్రెష్ అవుతాను. నేను వెళ్ళాలి స్వామి రాత్రికి. ఒక హెల్ప్ చేస్తారా స్వామి? నాకు ఈ దేశం కొత్త, ఈ ప్రాంతాలు కూడా కొత్త. ఒక్కడినే వెళ్ళే కంటే ఎవరైనా బాగా నమ్మకస్తుణ్ణి నాతో పంపిస్తారా? ఎందుకంటే కొన్ని కోట్ల కరెన్సీతో బిజినెస్ అది. మీతో ఒక సీక్రెట్ చెప్పాలి స్వామి. ఆ బిజినెస్ చేయడానికి ముందే షూరిటీ కింద కోట్ల మీద పెట్టుబడి పెట్టాలి. ఇవాళ ఎన్ని కోట్లు వస్తాయో తెలుసా? అదంతా చూడాలి అంటే కన్నుల పండుగగా ఉంటుంది. ఎవరో ఎందుకు, మీరు చూడగానే ఏదైనా చెప్తారు కదా. ఆ బిజినెస్ నేను చేయగలనో లేదో, నాకు వస్తుందో లేదో మీరు చూసి చెప్పొచ్చు. నాతో వస్తారా స్వామి అని అడుగుతాడు అద్వైత్. నేను అని స్వామీజీ ఆలోచిస్తూ అంటుంటే, సారీ, మీకు ఇవన్నీ నచ్చవు కదా. పైగా ఈ వేషధారణలో మీరు రావడం కుదరదుగా. మీరు వస్తే నాకు కొంచెం భరోసాగా ఉంటుంది. ఏం చేస్తాం, ఒక్కడనే వెళ్ళాలి. మా ఫ్రెండ్ ఒకరిని తోడు తీసుకొచ్చుకున్నాడు, నేను మాత్రం ఒక్కడనే ఉన్నాను అని బాధగా అంటుంటే, మందు చిందు విందు కోట్లల్లో వ్యాపారం, ఇదేంటో చూడాలి. చూసి వీడిని పూర్తిగా అమ్మాయి విషయంలో మన గ్రిప్లో పెట్టుకొని ఆ బిజినెస్లో షేర్ తీసుకుంటే సరిపోతుందిగా అని ఆలోచనలో పడతాడు స్వామీజీ. కథ కొనసాగుతుంది. కథలో మరి అన్ని విషయాలు మీకు తెలియాలి కదా. సింపుల్గా కొట్టే కట్టే వచ్చేలా నేను రాయలేను. మరి కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్